భారతీయ జనాలకి స్వాగతం. జై శ్రీరామ్. మొన్న 22వ తారీఖు మీరా రోడ్ బాంబేలో ఘర్షణలు జరిగాయి కదా. అంటే మామూలుగా జెండాలు గట్రా పెట్టుకుని వెళ్తున్న కార్లని కొంతమంది ముస్లిమ్స్ అటాక్ చేశారు. ఆ కార్లని విండ్షీల్డ్స్కి పాల్గొట్టారు, మనుషులను బెదరబెట్టారు. చాలా భయంకరమైన అటాక్ అయింది. దానికి మహారాష్ట్ర గవర్నమెంట్, ఏక్నాథ్ షిందే గవర్నమెంట్, అది శివసేన గవర్నమెంట్ యాక్చువల్లీ, వాళ్ళు ఇప్పుడు రియాక్షన్ మొదలెట్టారు. దాంట్లో యాక్చువల్గా 11 మందిని వాళ్ళు ఫారెన్ ఆరిజిన్ వాళ్ళు, అంటే మన ఇండియన్స్ కారు, వాళ్ళు ముస్లిమ్సే కాకపోతే మన ఇండియన్స్ కారు, మరి బంగ్లాదేశ్, మరి ఎక్కడి నుంచి, టర్కీ నుంచి వచ్చారు, బయదేశాల వాళ్ళు. వాళ్ళని అరెస్ట్ చేశారు. తర్వాత ఏమో వాళ్ళు ఉంటున్న ఏరియాస్ అవన్నీ కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మీరా రోడ్లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్నిటి కూడా బుల్డోజర్స్ తోటి కూల్చేస్తారు. సో వాళ్ళ అంటే బయట వాళ్ళని రానిచ్చి వాళ్ళని ప్రోత్సహించి దగ్గర పెట్టుకోవడం వల్ల అక్కడ లోకల్స్ కూడా చాలా ఇబ్బందులకి గురి అవుతున్నారు. అంటే ఇన్నాళ్ళు ప్రశాంతంగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్లో ఉండేవారు. ఇప్పుడు అది మన యోగి ఆదిత్యనాథ్ గారి ప్రిన్సిపల్ ప్రకారం బుల్డోజర్ని లాక్కొచ్చి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని లేపేస్తారు. సో ఇప్పుడు మీరా రోడ్లో ముస్లిమ్స్ కొంచెం ఇబ్బందులు కొని తెచ్చుకున్నారనే చెప్పాలి. చేసిరాం.